అయితే ఇందాక ముందు మనం చెప్పుకున్నట్లు స్త్రీలో ప్రకృతి బహిష్టైన 14 రోజులకి అండాన్ని విడుదల చేస్తుంది. అది నెలకి ఒకటే అండం రిలీజ్ అవుతుంది ఆడవారిలో లక్షణం అన్నమాట. పురుషుల్లో స్పెర్మ్ సెల్స్ చాలా ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి. ఒకసారి అయితే మళ్ళీ 10 గంటలు 12 గంటలకు కూడా అవి తయారవుతూ ఉంటాయి. ఫుల్గా తయారవుతే 2-3 రోజులకు బాగా తయారవుతాయి. ఆడవారిది అండం ఒకటే, పురుషులది మిలియన్స్ ఉంటాయి. అందుకే మన పెద్దలు కొంత జోక్ కూడా వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఒకళ్ళనే అంటే నమ్ముకుంటే ఒకళ్ళనే, మగవాళ్ళు అయితే అందరినీ చూస్తూ ఉంటారు. అంటే సెలక్షన్ అలా ఉంటుంది అన్నమాట. అయితే వివాహ బంధంతో అవన్నీ ఒకటే అయిపోతాయి. ఇప్పుడు ఆడవారిలో బహిష్టైన 14 రోజులకి అండం వస్తుంది. అది రిలీజ్ అయిన 2 రోజుల వరకు యాక్టివ్గా ఉంటుంది. అయితే ఇది 14 రోజులకి రావచ్చు, కొంచెం ముందు రావచ్చు, కొంచెం వెనక రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే అది చాలా ఇంపార్టెంట్. అయిన రోజుని 0 అని రాసుకోవాలి. అది 28 రోజులకు అవుతుందా లేదా అని చూసుకోవాలి. అవుతుంది అంటే మనం మంచిగా కండిషన్లో అది అంటే ప్రాపర్గా అన్నీ జరుగుతున్నట్టు అనుకోవాలి. అది రావడానికి ఇందాక నేను చెప్పిన సైకిల్ ఉపయోగపడుతుంది. మగవారిలో ఉన్న స్పెర్మ్ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రెండు కలిసి పిండం ఏర్పడడానికి అంటే ఫర్టిలైజ్ అవ్వడానికి ఒకరోజు పట్టవచ్చు. అంటే ఆడవారిలో విడుదలైన అన్నం 12వ రోజు విడుదలవ్వచ్చు, 16వ రోజు విడుదలవ్వచ్చు. 12వ రోజు ముందే ఇద్దరు కలిసి ఉంటే 11వ రోజు అది వెళ్ళినా అది మరునాడు రిలీజ్ అయిన అన్నంతో కలిసే అవకాశం ఉంది. అంటే సేఫ్ పీరియడ్ అని అంటూ ఉంటారు కదా, కలవడానికి ఎప్పుడైతే గర్భం రాదో దాన్ని సేఫ్ పీరియడ్ అంటారు. అంటే ఆడవారికి బహిష్టైన 10వ రోజు నుంచి 17వ రోజు మధ్యలో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అందుకే 0 అని రాసుకున్నాం కదా, అక్కడి నుంచి 10 నుంచి 17వ రోజు ఈ వారం రోజులు ఆడవారిలో ఆ 7 రోజుల్లో కలిసినది ఎక్కువ ఉపయోగం అన్నమాట. ఉపయోగం కాదు, ఆ సమయంలోనే అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఆ 10 నుంచి 17 రోజుల మధ్యలో ఉన్న పీరియడ్ మీకు ఉత్తమమైంది. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇది అయితే ఇంతకుముందు నేను ఆడవారిలో పీరియడ్ సమయానికి అవ్వడం దీనికి ఏం చేయాలనే నియమాలు చెప్పాను. మగవారిలో కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండే పరిస్థితుల్లో కొందరు ఉంటారు. ఇది జీవన విధానంలో మార్పే, అది మళ్ళీ రివర్స్ కూడా అవుతుంది ప్రకృతి అనుకూలంగా వచ్చినప్పుడు. అయితే దీనికి కొంత ఆహారం ఔషధాల ద్వారా కూడా మనం కొంత చేసుకోవచ్చు. ఆహారం అయితే ఇంతకుముందు నేను చెప్పాను, మనలో ఏదైనా ఒబిసిటీ కావచ్చు, డయాబెటీస్, థైరాయిడ్ ఏదొచ్చినా అది మనలో ఇంబ్యాలెన్స్ ఆరోగ్యపరంగా ఓవర్ వెయిట్ అవ్వడము వీటి వల్ల వచ్చినాయి. అందుకే ఓవర్ వెయిట్ తగ్గడానికే నేను ఆ సమయానుకూలంగా తినే ఆహార నియమాలు చెప్పాను. అది పాటిస్తూ కొన్ని రోజుల పాటు మాపిళ్ళై సాంబా అనే బియ్యం ఉంది మగవారి కోసం. అటువంటి బియ్యాన్ని అన్నం రూపంలో తినండి, వారంలో 2 సార్లు పాయసం రూపంలో తినొచ్చు, లేదా అంబలి మజ్జిగన్నం రూపంలో కూడా తినొచ్చు. అంబలి మజ్జిగన్నం రూపంలో అయితే గుప్పెడు చాలు, అన్నం అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. బట్ కొన్ని రోజులు అయితే తినవచ్చు. వరుసగా 10 రోజులు 2 వారాలు దొరికితే మీరు అలా తినవచ్చు. మాపిళ్ళై సాంబా బియ్యం మగవారికి. ఆడవారికి బహిష్లో సమస్యలు కానీ, గర్భం దాల్చినాక మళ్ళీ ప్రసవం అయిన తర్వాత బిడ్డకు పాలిచ్చే వరకు అన్ని సందర్భాల్లో ఉపయోగపడే బియ్యం కులక్కార్ అనే బియ్యం. దేశవాళీ బియ్యాల్లో ఈ రకాలు. అంటే ప్రకృతిలో దేవుడు అన్ని రకాల ఆహారాలని మనకి అందించాడు. వాటిని ఆయా సమయాల్లో ఉపయోగించుకొని మనం ఆరోగ్యాన్ని పొందాలి. అందుకోసం మీరు మగవారు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మాపిళ్ళై సాంబా అనే బియ్యాన్ని వాడాలి. ఈ బియ్యం ఎందుకు విశేషమైందంటే ఇందులో ఇనార్గానిక్ సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇనార్గానిక్ సాల్ట్స్ లోపం వల్లే మనకి ఈ సమస్యలు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ. ఈ మాపిళ్ళై సాంబా అనే వరి పంట యొక్క పంటకాలం 7 నెలలు. ఈ ప్రాంతంలో పండిస్తే 7 నెలలు. ఆ 7 నెలల్లో అది భూమిలోంచి అంత శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తే మినరల్స్ రూపంలో మనకి అందుతాయి కాబట్టి ఆ ఫలితం ఉంటుంది.
సో స్పెర్మ్ కౌంట్ పెరగాలని ఎవరికైనా మీరు సజెస్ట్ చేయవచ్చు. మీరు ఏమైనా సమస్య ఉంటే దాన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. మా పిల్లై సాంబా బియ్యం పేరు. వీటితో పాటు కుంకుడికాయ గింజలు ఉంటాయి కదండి, కుంకుడికాయ గింజలు. ఆ గింజ లోపల ఒక పప్పు ఉంటుంది, కెర్నాలు అంటాం మనం. అటువంటి పప్పుని కుంకుడికాయ ఆ గింజ పగలు కొడితే లోపల కెర్నాలు ఉంటుంది. తింటే కూడా పిస్తా పప్పు లాగానే ఉంటుంది. ఏ గింజలో అయినా సృష్టిలో ఏ మొక్క అయినా గింజలో దాని బిడ్డ ఉంది, మొక్క యొక్క బిడ్డ ఆ గింజలో ఉంది. అది పెరగడానికి మొదటి 10 రోజులు అది ఆహారం కోసం ఆ గింజలో ఆ కెర్నాల్లో అంత న్యూట్రిషన్ని దాచిపెడుతుంది. ప్రోటీన్స్ అన్నీ బాగా ఉంటాయి అందులో. ప్రోటీన్స్, ఇనార్గానిక్ సాల్ట్స్, ఫ్యాట్ అన్నీ బాగా ఉంటాయి. ఏ గింజ తీసుకున్నా మనం బాదం గింజలు తినేది ఇవన్నీ ఆ న్యూట్రిషన్ కోసమే అన్నమాట. అలా ఒక్కొక్క గింజలో కొన్ని విశేషమైన ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. అలా మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడేది కుంకుడికాయ గింజలోని కెర్నాల్. అది ఎంతకాలం వాడాలంటే ఎక్కువ కాలం వాడద్దు, ఒక 5 రోజులు. ఎలా వాడాలంటే ఆ కెర్నాల్ 2 గింజల్లో వచ్చిన కెర్నాల్ చాలు. దాన్ని గంధం అరగదీసే సాన్రాయి ఉంటుంది కదండి, గంధం అరగదీసే సాన్రాయి మీద అరగదీయాలి. ఎలా అరగదీసేటప్పుడు మనం ఏం చేస్తాం, కొంత నీరు వేస్తాం కదా, అట్లా కరిగిన నెయ్యి వేసి అరగదీయండి. గోరువెచ్చుకున్న నెయ్యి వేసి అరగదీయండి. ఏదైనా లిక్విడ్ ఉంటే అది అబ్రాజన్ వల్ల బాగా పేస్ట్ అవుతుందన్నమాట. అలా కరిగిన నెయ్యి వేసి దాన్ని పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ని తీసుకోండి, దాన్ని కొంచెం పాలల్లో మిక్స్ చేసిన తర్వాత వేడివేడి పాలలో, అంటే మరీ వేడి కాదు, గోరువెచ్చని పాలలో మిక్స్ చేసుకొని తాగండి. ఎన్ని రోజులు? 5 రోజులు అంతే. రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. అయ్యా గింజ లోపల పప్పు అంటాం, కెర్నాల్ అంటాం కదా, దాన్ని ఎంత 2 గింజల్లో వచ్చిన పప్పు చాలు. మెత్తగానే ఉంటుంది. అయితే జనరల్గా ఏంటంటే మనం నవ్వులుతాం కదండి, ఏదన్నా నవ్విలినప్పుడు పంటి కింద నలుగుతుంది కొంత, బట్ అంత మెత్తగా అవ్వదు, కొన్ని ముక్కలు అయిపోతాయి. అలాగే ఇలా అరగదీసామనుకోండి, పార్టికల్గా విడిపోతుంది. అరిగినప్పుడు ఆ ప్రతి కణం అరిగిపోతుంది. అరగడానికి అనుకూలం కోసం మనం నెయ్యి కలుపుతున్నాం, ఓకేనా, లిక్విడ్ లాగా ఏదో దాన్ని సపోర్ట్ చేయడానికి. కరిగిన నెయ్యి స్మూత్గా మంచిగా అరగడానికి. నీళ్ళల్లో అరగదీయచ్చు, దాని తర్వాత నెయ్యి కలుపుకోవచ్చు కావాలంటే, ఎట్లా వీలైతే అట్లా. సో దాన్ని పాలల్లో కలుపుకొని ఒక 5 రోజులు తాగి, అయ్యా అంతే, ఏ రోజుకి ఆ రోజు, ఎప్పటికప్పుడే అండి. రెండు గింజలు చాలు, 2 గింజలు. రాత్రిపూట పాలు తాగుతాం కదా, అట్లా రోజు అవసరం లేదు. ఏదైనా రోజు ఔషధాలన్నీ ఎప్పుడైనా రోజు వాడదగినవి కాదు, అప్పుడప్పుడు వాడుకునేవి. సో మీరు అలా ఎలా చేయొచ్చు అంటే, ఒక 5 రోజులు వాడారనుకోండి, మళ్ళీ 10 రోజులు వదిలేండి, మళ్ళీ 5 రోజులు అట్లా. ఇప్పుడు మీరు భార్య యొక్క ఆ పీరియడ్ సమయాన్ని రాసుకుంటే ఇది 10 నుంచి 17 రోజుల సమయం వస్తుంది కదండి. దానికంటే ముందు అంటే దానికంటే ఒక వారం రోజుల ముందు నుంచే వరుసగా అలా వాడండి. ఒక 5 రోజులు వాడితే చాలు. సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి మనం ఉన్నదాన్ని సులువుగా. ఇది ఒక పద్ధతి. సులువుగా ఎవరైనా ఇంట్లో చేసుకోదండి, ఇందులో చాలా సులువుగా కొద్దిగా ప్లాన్ చేసుకుంటే. ఇంకోటి పెద్ద ఆయన చెప్తే నేను విన్నది ఏంటంటే, మినప వడియాలని కొబ్బరి నీళ్ళల్లో నానబెట్టి ఎండబెట్టి, మళ్ళీ 2 రోజులు నానబెట్టి ఎండబెట్టి, అంటే పగలంతా ఎండుతాయి, రాత్రి మళ్ళీ కొబ్బరి నీళ్ళలో పెడతాం. పొద్దున్న కొబ్బరి నీళ్ళు కొంచెం తడిస్తే మళ్ళీ పక్కన పెట్టేస్తాం, పొద్దున్నే ఎండబెడతాం, తడిపోతుంది. అంటే కొబ్బరి నీళ్ళు అనేది పీల్చుకుంటుంది, అందులో ఉన్న మినరల్స్ వస్తున్నాయి ఓవరాల్గా. మినపప్పులో కూడా అది ఉంది, కొబ్బరి నీళ్ళలో ఉన్న మినరల్స్ని అది తీసుకుంటుంది. తీసుకొని ఎండలో పెట్టినప్పుడు అందులో జరిగే చర్యలు కొన్ని ఉంటాయి కదా, అది మనకి అనుకూలంగా ఇలా ఇది కూడా ఉపయోగం. బట్ సులువుగా అంటే మీరు ఆ కుంకుడికాయ గింజ దాన్ని ఉపయోగించండి. అలాగే నానిన గింజలన్నీ ఉపయోగమే. నువ్వులు కూడా ఇందాక నేను చెప్పింది కూడా అందుకే ఇద్దరు తీసుకోవచ్చు. కాల్షియం లోపం, ఐరన్ లోపమే మాత్రమే కాదు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటికి కూడా అది ఉపయోగపడుతుంది. మనిషి శరీరంలో అన్నీ పెట్టి తర్వాత మనం ఈ భూమి మీదకి వచ్చినాం, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనం ప్రకృతికి అనుకూలంగా తెలుసో తెలియకో దూరమైనాం, తెలియక అయిపోయినాం. మన జీవన విధానం, మన ఉద్యోగం, వ్యవహారాలు ఇవన్నీ అలా ఉన్నాయి. సో దానికి అనుకూలంగా మారే ప్రయత్నాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మనకి ఈరోజు మనం ప్రత్యేకించి శ్రీ సురేందర్ గారు చెప్పిన విధంగా ఆడవారిలో
ఈ యొక్క సంతానం కోసం అంటే ఎవరైతే ఎక్వైర్ చేస్తున్నారో వారు ఎటువంటి మనము జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. మరి మగవారికి కూడా అవసరమే కదా, కాబట్టి మగవారికి కూడా చెప్పారు. ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా పెద్దది. కానీ ఏంటని చెప్పేసి అంటే 90 నుంచి 95% ఎక్కడైతే లోపాలు జరిగి దానికి అనుగుణంగా మనకైతే ఇబ్బంది పడుతున్నామో ఆ యొక్క విషయాలు వారు తెలియజేశారు మనందరికీ. అంటే నేను కూడా ఒక గురువు గారు మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, అంటే మనం ఆధ్యాత్మికంగా ఉంటాం కాబట్టి బ్యాక్ పిలిచేసేసి అట్లా ఏదో ఇట్లా మాట్లాడుతూ ఉంటే, మరి రాత్రిపూట ఇంకా ఇద్దరికి కూడా సంథింగ్ మనకేందని చెప్పేసి అంటే ఎప్పుడైనా సరే గర్భ సంస్కారం చేసేటప్పుడు, అంటే వివాహం అయిన తర్వాత మొదటి 3-4 రోజుల్లోనో వారం రోజుల్లో గర్భ సంస్కారం అంటే మనము నింతే శోభన రాత్రి అని చెప్పేసి అంటారు కదా. అప్పుడు సహజంగా ఏం చేస్తారని చెప్పేసి అంటే పాల గ్లాసు తీసుకొని అంటే వెళ్ళటం మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అంటే వాస్తవానికి దాంట్లో కూడా సైన్స్ ఉందని చెప్పేసి, అంటే మేమేందని చెప్పేసి మా విషయాల్లో ఉంటాం కాబట్టి ఎవరి ద్వారానో వినాలి కదా, గురువుల ద్వారానో లేదని చెప్పేసి అంటే ఎక్కడైనా సరే ఈ సమాచారం వినాలి కాబట్టి వారు చెప్పిన విషయం వింటే నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. మన భారతీయ జీవన విధానంలో ఇంత లోతైన అధ్యయనం ఉంది. ఎందుకని చెప్పేసి అంటే హిందూ సాంప్రదాయంలో తప్ప ఆ యొక్క మొదటి రాత్రి అనేది చెప్పేసి పాల గ్లాస్ తోటి మళ్ళీ అంటే మన యొక్క గర్భ సంస్కారం మొదలుపెట్టడం అనేది ఎక్కడ మనం చూసి ఉండం ఖచ్చితంగా. అయితే అదట మనం తిన్న ఏదైనా ఆహారం తీసుకున్న ఆహారం ఏదైతే ఉన్నదో వీర్యంగా మారటానికి ఆ యొక్క ఆహారం, అదే బాదం పప్పు, జీడిపప్పు, మన అన్నము, పెరుగు లేదు కూర అవన్నీ మారటానికి ఆల్మోస్ట్ 3 గంటల నుంచి 12 గంటల దాకా పడుతుందట. అంటే ఇప్పుడు వారు చెప్పారు కదా కొన్ని విషయాలు, అట్లా 12 గంటల దాకా పడుతుంది. కేవలము దేశీ ఆవు పాలు ఆ యొక్క వీర్యంగా మారటానికి, ఆ తర్వాత ఆడవారిలో ఉన్నటువంటి ఆ యొక్క చర్యకి దోహదం చేసే విధంగా మారటానికి కేవలము 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు చాలట. అంత సైన్స్ ఉంది దాంట్లో. సో 15 నుంచి 30 నిమిషాలు అంటే ఈ యొక్క గ్లాసు ఆవు పాలు కనుక తాగితే కనుక 15 నుంచి 30 నిమిషాల్లో మన శరీరము అన్ని అది వాడిని ఈస్ట్రోజన్ కానీ లేదని చెప్పి సంబంధించిన అన్నీ కూడా చక్కగా ఆ యొక్క ఎంజైమ్స్ అన్ని రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంటుందట. చూడండి ఎవరు చెప్పారు, ఏ ల్యాబొరేటరీ ఉంది వాళ్ళకి, ఎక్కడ ఏది ఉంది, దాన్ని మన సినిమాలలో ఒక అసభ్యంగా చూపిస్తారు. ఓకే, అంటే ఏంటని చెప్పేసి అంటే ఒక ఆధ్యాత్మికత కోణంలో చూసినప్పుడు మన భారతదేశం, మన హైందవ సాంప్రదాయము ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో ఎంత లోతైన అధ్యయనం చేశారో మనకి అర్థమవుతుంది. అంటే ఈ సభాముఖంగా చెప్పడానికి విషయం ఏందని చెప్పేసి అంటే అట్లాంటి యొక్క విషయాలు విని 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 మన యొక్క మనసు కూడా అంతా కూడా ఒక కలుషితం అయిపోయింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత సైన్స్ ఉంటుంది. అది మనం తెలుసుకునేంత వరకు అది సైన్స్ అని మనకు తెలియదు. వాస్తవానికి నాకు వివాహమై 20 సంవత్సరాలు అయింది. ఇందాక అన్యోన్య దాంపత్యం గురించి చెప్తున్నారు అన్న. సో 20 సంవత్సరాల వైవాహిక జీవితంలో మొదటి 4 సంవత్సరాలు అనేది అదొక మదనమే చక్కగా. ఎందుకని చెప్పేసి అంటే గొడవలు, తర్వాత అసలు ఎట్లా అని చెప్పేసి అంటే అసలు ఎంత అని చెప్పేసి అంటే అది ఒక పీక్ స్టేజ్కి అసలు మనకి ఏం జరుగుద్దో ఒక క్షణంలో కూడా మనకు తెలియదు. క్షణంలో కూడా అది తెలియదు. అంత కోపతాపాలు, తర్వాత అంత మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత నేను అంటే వేటికైనా పరిష్కారం ఏందని చెప్పేసి అంటే నిన్నెవడు బాధ పెట్టలేడు, నిన్నెవడు సంతోషపరచలేడు. సో అది అంటే ఏంటంటే వాస్తవానికి ఏంటని చెప్పేసి అంటే మరి ఆయన ఎంత ఆలోచన చెప్పాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమనచు తథ్యము సుమతి. అంటే సుమతి మరి ఎంత ఆలోచించి జీవితాసారం అంతా కూడా చిన్న పద్యంలో 4 వాక్యాలలో చక్కగా రాసినాడు. సరే, మనం ఏందని చెప్పేసి అంటే మానసికంగా దాన్ని పద్యంలోకి చదవటం వేరు, అంగీకరించడం వేరు. ఆ యొక్క స్థితికి మనము మానసికంగా ఎదిగే స్థితి ఉన్నది కాబట్టి అట్లా. ఎందుకని చెప్పేసి అంటే మీరందరూ ఆ యొక్క అంటే మహానుభావులే, ఇందాక చెప్పినట్టు దశరథ మహారాజులు అట్లాంటి కుటుంబాలే. కాబట్టి ఏందని చెప్పేసి అంటే మీ అందరి మధ్య ఈ యొక్క విషయాలు పంచుకోవడానికి ఏందని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరి విషయంలో, దాంపత్య విషయంలో ఇట్లాంటివన్నీ సహజం. ఒకవేళ మేము చాలా అన్యోన్యంగా ఉంటామండి ఎప్పుడు అని చెప్పేసి అంటే అది అబద్ధం. అది అబద్ధం. జీవితంలో ఉంటాయి. అయితే ఏందని చెప్పేసి అంటే ఒక సందర్భంగా వచ్చినప్పుడు మనం ఏందని చెప్పేసి అంటే స్పందించే గుణం, అంటే కోపం వచ్చినప్పుడు స్పందించే గుణం,
ఒకళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు తక్కువగా ఉంటుంది. అది ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే అన్నిటిని మనం ఏందని చెప్పేసి అంటే మనము అంగీకరించే విధానం అనేది ఒక మెచ్యూరిటీ లెవెల్స్, అంటే ఒక ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటుంది. నేను ఏందని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను, నా జీవితం ఎందుకు చెప్తున్నా అంటే 20 సంవత్సరాలు వివాహమై, సో ఆ ఫేజ్ అనేది దాటిపోవాలి. ఎందుకని చెప్పేసి అంటే చాలా చిన్న విషయాలకే చిన్న విషయాలకి నాకు కోపం వచ్చేది. చాలా విపరీతమైన కోపం వచ్చేది. మా ఆవిడని అడిగితే నీకు చాలా కోపం ఎక్కువ ఉంటుంది, నేను కూడా అడిగితే నీకే కోపం ఎక్కువ అని చెప్పేసి అంటాం. అంతవరకు బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఫేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళేసేసి అబ్బా సారీరా అని చెప్పేసి అన్నాను అనుకో, పర్లేదులేండి నేను అట్లా అనకుండా ఉండాల్సిందేమో అంటది కదా. మనం ఏందని చెప్పేసి అంటే మనం ఏ యొక్క వ్యక్తిత్వంగా మనం పలకరిస్తున్నామో అది కూడా మళ్ళీ రెసిప్రోకల్ అవుతుంది. సో నువ్వు తప్పు చేసావంటే నువ్వే తప్పు చేసావు, లేదు అని చెప్పేసి అంటే నేను అంటే ఈ 2 ఫేజ్లు మనం అనుభవించిన వాళ్ళమే. పొరపాటు జరిగిందేమో ఎందుకు అని చెప్పేసి అంటే ఎవరిదైనా పొరపాటే. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మా గురుగారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, భార్యాభర్తల్లో ఎవరు ఓడిపోయినా ఇద్దరు ఓడిపోయినట్టే. భార్యాభర్తల్లో ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. ఏ ఆటలో అయినా సరే గెలుపు ఓటములు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు ఆడతారు అనుకోండి, గెలుపు ఓటమి అనేది 2 ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు ఓడాల్సిందే, ఒకళ్ళు గెలవాల్సిందే. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం అనే ఆటలో ఇద్దరు గెలుస్తారు. అది భార్యాభర్తల యొక్క అటువంటి అనుబంధం. అందున మన యొక్క సన్యాసం మనము బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమం అని చెప్పేసి ధర్మం ఉన్నది మనకి. మనం అందరం కూడా గృహస్థాశ్రమం యొక్క ధర్మం యొక్క స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ గృహస్థాశ్రమ ధర్మంలో మనము నిర్వర్తించాల్సిన విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ధర్మబద్ధమైన సంపాదన, ధర్మబద్ధమైన ఆలోచనలు, తర్వాత ధర్మబద్ధమైన సంసారం, ఈ 3 విషయాలు చేస్తే కనుక అసలు ప్రకృతి మీకు సహకరిస్తుందండి, ఎంత అంటే అంత సహకరిస్తుంది. కాబట్టి మీరు అట్లా లేరని చెప్పేసి చెప్పట్లేదు, మీ అంతటి మీరు సరిచూసుకోండి. ఒకసారి ఏదన్నా విషయంలో మనం ఏమైనా పొరపాటు చేసామా అని చెప్పేసి సరిచూసుకోండి. దాని విధంగా మీ యొక్క జీవనాన్ని కొనసాగించండి. అంతా ఆ మబ్బుల లెక్క ఇందాక మనం చెప్పాము ఏదే విధంగా అయితే పక్కకి వెళ్ళిపోయిందో ఆ విధంగా మీ యొక్క ఈ ఫేజ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. నిజంగా పూర్ణచంద్రుడి యొక్క బింబం ఏదైతే ఎంత అందంగా ఉందో అంత అందంగా మీ జీవితము ఇంకా రాబోయే ఇంకొక 1 సంవత్సరంలో అని చెప్పేసి ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ మీ అందరికీ ఆ భగవతి ఆశీస్సులు ఖచ్చితంగా మెండుగా ఉండాలని చెప్పేసి ఆ సూర్యుని యొక్క శక్తి, ఆ చంద్రుని యొక్క శక్తి 2 చక్కగా ఉండి ఈ ఇద్దరు కలిసినటువంటి శక్తి ఎంత ఉందో అంత శక్తివంతులైనటువంటి సంతానం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీకు ఇందాక మనం మెడిసిన్ అని చెప్పేసి చెప్పాం కదా, అంటే ఒక ఫేజ్, మళ్ళీ చివరికి మనకేంటంటే పాయసం అనేది ఉంది కదా, ఆ పాయసం అనేది చివరి స్టేజ్. ఇప్పుడు మీ అందరి కోసము మేము అని చెప్పేసి అంటే భార్య తినాల్సిన మెడిసిన్ అంటే ఔషధం. మెడిసిన్ అంటే మళ్ళీ అదేదో అనిపిస్తుంది, ఔషధము భర్త తినాల్సినటువంటి ఔషధాన్ని చాలా అంటే కొంత శ్రమ ఉంటుంది, అయినా సరే ప్రేమతో చేసినప్పుడు శ్రమ అనిపించదు కదా. ఆ శ్రమకి అనిపించకుండా మా వారు తినాలి, నా మిత్రులు తినాలి, మా ఆత్మబంధువులు తినాలి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా చక్కగా కట్టెల పొయ్యి నుంచి వండి దీనికోసం ప్రిపరేషన్స్ నిన్న పొద్దున్న నుంచి మొదలుపెట్టారు. ఔషధాలన్నీ తీసుకురావటం, దానికి సంబంధించినవన్నీ చేయటం అని చేసినారు. సో ఆ ఔషధాలని ఇప్పుడు మీకు అందించే ప్రయత్నం చేద్దామన్నా, లేకపోతే ఇప్పుడు చేసేసి మళ్ళీ ఒకసారి మీరు ప్రసంగం చేసిన తర్వాత మళ్ళీ అది పాయసం చివరికి ఇద్దాం.